మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మనము సింహరాశి గురించి మాట్లాడదాము. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మరి షడ్రుచుల్లో భాగంగా ఏ ఫ్లేవర్ అనేది వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. సింహరాశి ప్రేక్షకులకందరికీ కూడా పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఎప్పుడూ ఎల్లవేళలా అందరూ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లియో సింహరాశి. సో ఈ సింహరాశి అనగానే వీరికి కోపం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఒక చిన్న మాట అనగానే పట్టిగానే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతవి. మనకు ఓటమిని తట్టుకోలేరు. రాహు కనుక వీరి జన్మజాతకంలో నీచలో ఉన్న, బుధుడు కొంత వక్రంగా ఉన్న వీరికి కొంచెం అబద్ధాలు ఆడడం, వక్రబుద్ధిగా ఉండడము, ఎక్కిరించడము ఉంటుంది. ఇలాంటి సింహరాశి వారికి గత 11-12 నెలల నుండి చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎదుర్కొంటున్నారు. చాలా అంటే చాలా దాక్కొని బతకాల్సి వస్తుంది. అది సింహరాశి క్యారెక్టర్ కాదు. అయినా పిల్లిని చూసి భయపడాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. 100 రూపాయలు కూడా ఇబ్బంది పడే సందర్భాలు. లక్షలు మీ చేతిలో తిప్పినటువంటి వారు, ఇస్తాను డబ్బులు ఈ సమయానికి అని తీసుకున్న డబ్బులు ఇవ్వలేక, కార్స్ ఈఎంఐ కట్టలేక, హౌస్ లోన్స్ కట్టలేక, అవి కాస్త నోటీస్ దాకా, పీరియడ్ దాకా వెళ్ళే సందర్భాలు, హార్ట్ రిలేటెడ్ ఏవో ఇష్యూస్ ఉన్నాయని కానీ, వచ్చాయని కానీ, వస్తున్నాయని కానీ కలవరపడడం, యాంజియోగ్రామ్ దాకా వెళ్ళడాలు, కొందరికి అర్షములలు, పైల్స్ ఆపరేషన్స్, పైల్స్ రిలేటెడ్ వెళ్ళడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి దాఖలాల నుండి మరి పరాభవ నవ సంవత్సరంలో మరి మీకు ముఖ్యంగా ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 7, అవమానము 7. అరే భలే ఉన్నది, ఎంతుంటే అంతున్నది. 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు. అంతా వాస్తవాన్ని మరి బ్యాలెన్స్గా ఉంటుంది అనుకోవచ్చు వీళ్ళకి ఈ సంవత్సరం. అదే చెప్తున్నాను. ఇప్పుడు కొందరికి ఆదాయం 2 ఉంది, వ్యయం 12 ఉంది. మరి ఎట్లా? కనుక ధర్మో రక్షిత. ఒకటే, మనము చేసేటువంటి పని, మనము ఇచ్చేటువంటి మాట, ఏ విధంగా మనము కట్టుబడి ఉన్నామో. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నిన్న ఫేస్బుక్లో ఒక విషయం చూశాను నేను. ఈ తల్లి పేరు ఎక్కడో, మరి ఏ ఊరో, ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకు. ఇస్మార్ట్ నాని రాజీ అట లోగాస్. మేము తీసుకున్న బాకీలు తీర్చేసుకున్నాము, ఇదే చివరి ప్రామిసరీ నోటు, చింపేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే ఈ ఈ పిక్చర్ చూసినాక ఈ కాలంలో ఎవరు అనున్నారా ఇట్లా? అప్పు తీసుకునేటువంటి క్రమంలో దైవంగా చూస్తున్నారు, తిరిగి అప్పులు అడిగితే శత్రువులు అయ్యేటువంటి పరిస్థితులలో ఉన్నారు. అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. అసలు ఇట్లాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వడము బుద్ధి తక్కువ. ఇచ్చినా మంచోనికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటే నమ్మకం లేదు.
ఎక్కడుంది నమ్మకం? నేను అదే చెప్తున్నా, ధర్మో రక్షిత రక్షిత అన్న. ధర్మాన్ని మనం నిలబెట్టాలి. ధర్మంగా వాడు నాకు 10 రూపాయలు ఇచ్చిండు, వానికి నేను ధర్మంగా 10 రూపాయలు ఇవ్వాలి, లేదా ఇంకో రూపాయి ఎక్కువ కలిపి ఇయ్యి, నీ అవసరాన్ని నీకు ఇచ్చిండ్రు, లేదా అసలన్నీ ఇచ్చేసి ఏదన్నా సహాయం చేయి. అంతేగాని నువ్వు ఇబ్బందులలో పడిపోయి వాణ్ణి ఇబ్బందులలో పడేయడం ధర్మం కాదు. చీటీలు, స్త్రీమూర్తులు ఆడవారి వద్దల చీటీలు కట్టి చీటీలు రాబట్టుకొని 1 నెల 2 నెలలు కట్టి వెళ్ళిపోయిన దాఖలాలు. ఇక మీకు అవమానాలేడు, రాజపూజ్యం ఏడు ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కాదా? కొంచెమన్నా ఆలోచించాలి. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఏంది, అరే నాకు ఆపదకి ఇచ్చిండు, మనకి తిరిగి ఇవ్వాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఈ 5 వేళ్లతో అన్నం కలుపుకొని తినేటప్పుడని ఆలోచించుకోవాలి. మనిషి పుట్టుకలు పుడితే ఎవరైనా అది పద్ధతి కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఈ కాల్స్ అన్నీ సుమారుగా 60% ఇవే. గురువుగారు 70 లక్షలు ఇచ్చేసినాం, గురువుగారు 30. అసలు మీరు ఇవ్వడం ఎందుకు? అన్ని లక్షలు బయట డిజిటల్ కరెన్సీ చెలరేగేటువంటి సందర్భాలు ఇవి. అసలు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? అసలు డబ్బులు మార్కెట్లో లేవు. చాలా ఫుల్ టైట్ పొజిషన్. అటు మనదేమిటి యొక్క ల్యాండ్లపై ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. ఇంటి సందర్భాలలో అవమానాలు, రాజపూజ్యాలు ఏం మనకి వస్తాయి? మనం చేతులారా చేసుకునేటువంటి మన కష్టాలకు తప్పు కనుక ఇవన్నీ మీరు ధర్మంగా ఉంటేనే ఈ అవమానాలు, రాజపూజ్యాలు ఉంటవి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇక మా, మీ, ము, మే, టా, టీ, టూ, టే అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల యొక్క స్వభావాలు విశాల హృదయము, అభిమానవంతులు, ఉపకారం చేసేటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. పొగడ్తలకు లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం తగ్గించుకుంటే అటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు. కానీ కోపంలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇప్పియలేదని కూడా గుర్తుండే మెమొరీ పవర్ సింహరాశి వాళ్ళకు. అందులో మళ్ళీ మఖా నక్షత్రం ఎవరిదైనా సింహరాశి వాళ్ళది. బాగా గుర్తుంచుకుంటారు. ఎంత మన మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం జరగదు వీరికి. సరే, వీరిని ఎవరు గుర్తించకుండా ఉన్నా పర్వాలేదు, కానీ లైట్ తీసుకుంటే మాత్రం తట్టుకోలేరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి మనం ఉండాలి అనేటువంటి కుతూహలం అధికంగా ఉంటుంది. చురుకుదనము, తొందరపాటు, పశ్చాత్తాపము. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే స్థిరత్వము అనేటువంటిది లేకుండా ఉన్నది. ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకునుట, మనస్సునందు ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంది, అనవసరమైన తగాదాలు. రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. గురువు 12లో ఉంటున్నాడు. కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉంటాయి. అసందర్భ ప్రేలాపనలు, అదేవిధంగా క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనములు లేని ఉద్యోగం చేయుట, ఆర్థిక లావాదేవీలలో తప్పటడుగులు వేయుట, రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదమగే పరిస్థితులు ఉన్నాయి. చేయి పనులందు ఆటంకాలు, మీకు సహాయం చేస్తే అన్న వ్యక్తులు దూరమగుట, మీకు సహాయం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుట, చీటికి మాటికి అసహనం పొందుట, మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించుట, కుటుంబముతో దాన ధర్మములు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారమగును. ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడొద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. అదేవిధంగా గృహ అలంకరణ మందు పరిశుభ్రంగా ఉంచుకున్నటలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎవరికైతే జాతకరీత్యా కేతువు నీచలో ఉంటుందో కొంచెము నీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అధికంగా చిప్స్ కావచ్చును, నాన్ వెజ్ కావచ్చును, ఫుడ్డీ అని చెప్పవచ్చును సింహరాశి వారు. సో ఈ రాశి వారికి 11, 12లో
11వ భావంలో గురువు, 12వ భావంలో గురువు రాబోతున్నాడు. మరి దీనివల్ల అష్టమ శని వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చును. ఇంటి యందు శుభకార్యాలు చేయుట గురువు వల్ల, ధనము ఖర్చగును శనైశ్వరుని వల్ల, వ్యర్థ సంచారము గురువు వల్ల, అనవసరమైన ఆందోళన శనైశ్వరుని వల్ల, గృహ నిర్మాణం చేయుట ఇది కూడా గురువు వల్ల, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకములు ఇది గురువు వల్ల, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, పొత్తు వ్యాపారములందు నష్టము, నమ్మిన వారి నుండి మోసములు, గృహమునందు ఐక్యత లేకుండుట, కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గుట శనైశ్వరుని వల్ల, ఇష్టమైన వస్తువులు అమ్ముట శనైశ్వరుని వల్లనే, మనస్సునందు స్థిరత్వం లేకుండుట, ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట, అనవసరమైనటువంటి తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది. ఆల్రెడీ బాధపడుతున్నారు, ఆల్రెడీ బాధపడ్డారు. 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు 1 ఇయర్ అయిపోయింది. 2026 ఆగస్టు 2 ఇయర్స్ అయిపోతుంది. గడిచిన సంవత్సరంన్నర సుమారుగా 24 ఆగస్టు 2025 మార్చి నుండి మ్యాక్సిమం అసలు బాలేదు. నమ్మిన వారి నుండి మోసాలు కానీ, చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, మీరు ఒక వెలిగిన చోటనే మిమ్మల్ని మీరు బయటికి వెళ్ళిపోయే సందర్భాలు, నమ్మక ద్రోహాలు, మనతో ఉంటూ మనతో తింటూ మనకే వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారమగును, ఖర్చులు అంచనాలు మించుతాయి, సాధ్యం కాని హామీలు ఇవ్వద్దు, ఎదుటి వారి తీరును గమనించి మెలగేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త పనులకు శ్రీహారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకములు ఏర్పడి తర్వాత నిదానముగా నెరవేరును. గుట్టుగా ప్రయత్నాలను సాగించండి. అదేవిధంగా పనుల సానుకూలత, మరింత శ్రమపడండి, మీ కృషి ఫలిస్తుంది. తప్పకుండా గురువు కానీ శనైశ్వరునికి సంబంధించినటువంటి జప తర్పణ హోమాదులు చేయండి. ఎందుకంటే వీరికి 6 నెలలు ఇట్లా ఉంది, 6 నెలలు అట్లా ఉంది అనేటువంటి పరిస్థితి లేదు. అష్టమ శని ఆ విధంగానే ఉంది. ఆల్రెడీ గురుగ్రహము మారుతూ ఉన్నది కమింగ్ సూన్లో. సో దీనివల్ల 100% ఈ గురువు 1 ఇయర్ కూడా ఉండే పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉన్నవి. సో సింహరాశి వారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గానగాపూర్ దర్శనానికి వెళ్ళిరండి. కుదిరితే తిరునల్లార్ శనైశ్వరునికి సంబంధించినటువంటి ఆలయంలో ఏమైనా అర్చన లేక అభిషేకం కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. లేదా మురుడేశ్వరలోని దేవస్థానం పక్కన విశేషంగా 6 ఫీట్ల మనకు శనైశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. అక్కడైనా కూడా చక్కటి అభిషేకం చేస్తూ ఉంటారు వారు. అక్కడైనా చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో మనకు బాగా దగ్గర అంటే చాలా దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా తీసినటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి హిట్ లభించినటువంటి సందర్భము మనకు 2025లో వచ్చింది. చిన్న సినిమాగా చక్కగా ఒక ఊరి నేపథ్యం నుండి తీసినటువంటి వారు కూడా అష్టమ శనిలో ఉన్నటువంటి క్రమంలో వారికి మురుడేశ్వరులోని ఆ క్షేత్రంలో ఒక విశేషమైనటువంటి పూజ, విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు చేసిన తర్వాత మనం చెప్పినటువంటి డేట్లోనే ఆ యొక్క మూవీ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. వారి లక్కీ డేటు చాలా అంటే చాలా అద్భుతంగా ఆ మూవీ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి హిట్ అయ్యి వారికి అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. కనుక నిజము అనేటువంటిది నేను మీకు చెబుతూ ఉన్నాను. నిజంగా మీరు మీ జాతకములో, వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటవి. మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. దాన్ని పట్టుకొని ముందుకు వెళితే అత్యంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది. 2025లో వైన్స్ రిలేటెడ్ టెండర్స్ చేసినటువంటి వారికి ఒక మినిమం 10 నుంచి 11 మంది నా దగ్గరికి వస్తే 9 మందికి వారికి గెలవడం జరిగింది. 9 మందికి టెండర్స్ వచ్చినాయి, 9 మెంబర్స్. సో అంతా అమ్మవారి యొక్క అదృష్టంగా భావించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తాను. నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేది
పరాభావ నామ సంవత్సరము, మురళీధర్ శర్మ కలిసినటువంటి రోజు డేటు లాక్ చేసి పెట్టుకోండి, అంతే. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి అందరికి కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విషయాన్ని అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.